ఎటువంటి నియమాలు అక్కరలేదు. భగవద్గీతలో ఏ దేవుణ్ణి పూజించమని చెప్పబడలేదు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరత్తులు, నైవేద్యాలు, హారతులు ఇవేవి కూడా భగవద్గీతలో లేవు లేవు లేవు. మరి భగవద్గీతలో ఏమున్నాయి? వ్యక్తిత్వ వికాసం, మనుషుల మధ్య ఉండే తేడాలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులలో ఎలా మాట్లాడాలి, ఓటమిని కూడా ఎలా మనం విజయ సోపాన పథంలో ఒక పంక్తిగా మార్చుకోవాలి. ఒకసారి ఓడితే ఆ ఓటమిలో మనం ఒక పాఠం నేర్చుకోవడం ఉంటుంది. ఒకసారి గెలిస్తే మనలో అహం పెరిగి ఒక మెట్టు జారే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రతి ఓటమిలో కూడా నేర్చుకోవడం ఎలా అనేది నేర్పేటటువంటి గ్రంథం భగవద్గీత. అసలు నాకు యుద్ధమే వద్దు, వాళ్ళంతా నా బంధువులు, తాతలు, మేనమామలు, చుట్టాలు, పక్కాలు, నకాంక్ష